ఒక టీంకి సంబంధించిన వర్క్ అనేటువంటిది నిజంగా ఆ వ్యక్తి సీఎం అవ్వాలా పిఎం అవ్వాలా అనేటువంటిది ఆ ఎంతమంది అయితే ఎమ్మెల్యే అందుకున్నారో ఆ పార్టీ కుటుంబాల సభ్యుల యొక్క అందరి యొక్క జన్మజాతకాల యొక్క ప్రభావం అనేటువంటిది లేదంటే ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. నాకు తెలిసి మీరు అందరూ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఈ రోజు మీ అందరికీ కూడా నేను ఒక క్లారిటీ అనేటువంటిది ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏవైతే మన ఈ ఎన్నికల రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో ఆ రిజల్ట్స్ మీద చాలా అంటే చాలా మంది అంటే మన యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయినటువంటి ఎంతో మంది ఆస్ట్రాలజిస్టులు అలానే న్యూమరాలజిస్టులు అనేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అటు తెలంగాణలో కానివ్వండి లేదంటే ఇటు ఆంధ్రాలో కానివ్వండి ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలు అనేటువంటిది తారుమారవటానికి కారణం ఏంటి అనేటువంటి దాని గురించి నాకున్నటువంటి పరిజ్ఞానంలో ఏదైతే నేను కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే నేను న్యూమరాలజీ ద్వారా నేను నేర్చుకున్నటువంటి పరిజ్ఞానం కానివ్వండి దీని ద్వారా కూడా మీకు ఈ యొక్క డౌట్ అనేటువంటిది క్లారిఫై చేసేటువంటి నేను ఈ వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తున్నానండి. మీకు ఎవరికైనా సరే నా వీడియో కనుక మీకు ఇష్టపడితే కనుక దయచేసి నాకు ఒక వీడియోకి ఒక లైక్ చేయండి, అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నా ఛానల్లో మిగిలిన చాలా వీడియోస్ ఉంటాయండి, ఆ వీడియోస్ ని కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాలు అనేటువంటివి మీరు రెగ్యులర్ గా కనుక ఫాలో అయితే నేను చెప్పేటువంటిది విషయం ఏదైతే ఉందో అది ఆల్రెడీ చాగంటి కోటేశ్వరరావు గారు చాలా సంవత్సరాల క్రితమే చెప్పారు. జ్యోతిష్యం అంటే ఏంటి, జ్యోతిష్యం మీద ఎవరి యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు. నేను ఒక చాగంటి కోటేశ్వర గారు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. దీంతో మీకు అసలు ఎన్నికల రిజల్ట్స్ అనేటువంటిది దానికి ఏంటి సంబంధం అనేటువంటి విషయం అనేటువంటిది మీకు తెలిసిపోతుంది. సో ఒక తండ్రి ఉన్నాడండి, తండ్రికి కొడుకు పుట్టాడు అనమాట. జన్మజాతకం అనేటువంటిది ఒక గొప్ప గురువు దగ్గరికి తీసుకెళ్లి జన్మజాతకం చూపించినప్పుడు ఎలా ఉందంటే మనకి ఈ కొడుకు ఎవరైతే ఉన్నారనండి కొడుకుకి దీర్ఘాయుష్ ఉందండి. కొడుకుకి దీర్ఘాయుష్ ఉంది. కానీ తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రి మధ్య వయసులో చనిపోవాలి అని చెప్పేసి ఈ జన్మజాతకంలో ఉంది. ఇంకొకటి ఏముందంటే తండ్రికి కొడుకుకి చితి కొరివి పెట్టాలనేటువంటి రాత రాసుంది. ఓకేనండి, గుర్తుపెట్టండి జాగ్రత్తగా. తండ్రికి మధ్య వయసులో చనిపోతాడు. ఓకే, అలానే కొడుకుకి దీర్ఘాయుష్ ఉంది. బట్ కానీ తండ్రి జాతకంలో కొడుకుకి చితి పెట్టాలని చెప్పేసి ఒక జాతకంలో ఉంది. సో దీనివల్ల ఏమైందండి, ఇతను మధ్య వయసులో చనిపోవాలి కానీ చనిపోలేదు. ఎవరైతే ఇతని కొడుకున్నారో ఇతని కొడుకు చనిపోయిన తర్వాత ఇతనికి చితి పెట్టిన తర్వాత తండ్రి చనిపోయాడు. కానీ యాక్చువల్గా ఏం జరగాలి, తండ్రి మధ్య వయసులోనే జరగాలి. గుర్తుపెట్టుకోండి. అంటే ఏదైతే తండ్రి జాతకంలో కొడుకుకి చితి పెట్టాలి అనేటువంటిది రాసుందో కానీ కొడుకు అనేటువంటి వాడు దీర్ఘాయుష్మంతుడు. కాబట్టి ఇతని యొక్క తండ్రి యొక్క జాతకం మీద కొడుకు యొక్క జాతక ప్రభావం అనేటువంటిది పడి, అర్థమైందండి, పడి ఈ తండ్రి కూడా ఎక్కువ కాలం బతకాల్సినటువంటి అవసరం వచ్చిందనమాట. ఇది నేను చెప్పింది కదండి, చాగంటి కోటేశ్వరరావు గారు కనుక కంటిన్యూగా ఆయన ప్రవచనాలు కనుక మీరు ఫాలో అయ్యే వాళ్ళైతే కనుక ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పింది ఆల్రెడీ మీకు గుర్తుండే ఉంటుంది. సో అంటే ఏ విధంగా మేము ఏదైతే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం మేము నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు ఏ పర్సన్ అయితే మనం నేమ్ కరెక్షన్ అనేటువంటి చేయాలో ఆ పర్సన్ తో పాటు ఆ పర్సన్ యొక్క కుటుంబ సభ్యులు అంటే అతని భార్యా పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో నేమ్స్ తీసుకొని వాటిని ప్యాటర్న్స్ ని మేము పరిశీలించి వారి యొక్క ప్రభావం అనేటువంటిది ఇతని మీద పడకుండా ఉండటం కోసం ఆ విధంగా కూడా ఇతని నేమ్ ని మనం వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్తో అలానే వాళ్ళ యొక్క నేమ్ తో సరి చూసుకొని కంపాటబిలిటీలో ఉండేటట్లు నేమ్ కరెక్షన్ చేస్తామండి. దీనికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద ఒక కుటుంబ సభ్యుడి మీద ఎవరైనా సరే జన్మజాతకం అనేటువంటిది ఆ ఒక్క వ్యక్తి జన్మజాతకమే కాదండి, మిగిలిన కుటుంబాల సభ్యుల యొక్క అందరి యొక్క జన్మజాతకాల
యొక్క ప్రభావం అనేటువంటిది, లేదంటే న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్స్ యొక్క ప్రభావం అనేటువంటిది ఈ వ్యక్తి మీద ఉంటుంది. అంటే ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉన్నారనుకోండి, ఈ 4 వ్యక్తుల్లో తండ్రి పైన భార్యది పిల్లల యొక్క జన్మజాతకం కానివ్వండి, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ యొక్క ప్రభావం ఉంటుంది. అలానే పిల్లల మీద తల్లిదండ్రుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్స్ యొక్క ప్రభావం, అలానే వాళ్ళ చెల్లి కానీ వాళ్ళ అక్క కానీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్స్ యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. సో మీకు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మీకు అర్థమయ్యే ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క జాతకంలో రాజయోగం ఉందనుకున్నామండి. సో రాజయోగం అంటే సీఎం అవ్వాలో పిఎం అవ్వాలో కాదండి. ఒకప్పుడు రాజయోగం అంటే రాజు అవ్వటం కానివ్వండి, లేదంటే ఒక గొప్ప అధికారి అవ్వటం అనేటువంటిది ఉంటుందండి. సో దాన్ని కాలమాన వ్యవహారాల ప్రకారం అది మనకి అప్పటిదాన్ని ఇప్పుడు మన యొక్క జీవన శైలిలోకి అప్లికబుల్ చేసుకుంటే రాజయోగం అంటే ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఏదైతే ఆ గ్రామం ఉందో ఆ గ్రామానికి సర్పంచ్ కూడా అవ్వచ్చండి. రాజయోగం అంటే ఏంటండి, అందరిపైన అధికారాన్ని చలాయించేటువంటి ఒక రాజ్య అధికారం అనమాట అది. ఓకే, రాజయోగం అనగానే సీఎంఓ పిఎంఓ లేదంటే ప్రైమ్ మినిస్టర్ కాకుండా తర్వాత ఏది మన రాష్ట్రపతి అయిపోవడం లేదండి. ఇప్పుడు ఒక వ్యక్తి సీఎం అవ్వాలి అంటే ఆ వ్యక్తి ఎవరైతే పర్సన్స్ నిలబెడుతున్నారో ఆ పర్సన్స్ గెలిస్తేనే ఆ వ్యక్తి సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఈ పర్సన్స్ ఉన్నారో ఈ పర్సన్స్ యొక్క జన్మ జాతకాలు, డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లు మొత్తం కూడా ఎవరైతే ఒక వ్యక్తి ఆ యొక్క టీమ్ కి లీడర్ గానో టీమ్ కి మెంబర్ గానో ఉన్నాడో వాళ్ళ అందరి మీద కూడా ఆ ప్రభావం చూపుతుందండి. అంటే ఒక వ్యక్తి యొక్క జన్మ జాతకంలో రాజయోగం ఉంది అంటే గుర్తుపెట్టుకోండి, సీఎం అవ్వాలి పిఎం అవ్వాలనే ఉండదండి, అతను ఎమ్మెల్యే కూడా అవ్వచ్చు. ఓకేనా, ఇది మొత్తం ఒక టీం వర్క్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం టీం వర్క్. ఎవరైతే ఈ 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గా నుంచున్నారో వాళ్ళందరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్స్ కానివ్వండి, వాళ్ళందరి యొక్క జన్మజాతకాల ప్రభావం అనేటువంటిది వాళ్ళ యొక్క టీం లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టీం లీడర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేటువంటిది మీకు అర్థమయ్యే ఉంటుందని నేను భావిస్తున్నానండి. సో ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అనేటువంటిది ఒక గొప్ప శాస్త్రాలండి. ఈ రెండు కూడా ఒక వ్యక్తి భవిష్యత్తులో అంటే ఆ వ్యక్తి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటువంటిది చాలా అద్భుతంగా, అంటే అతని యొక్క గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి కానివ్వండి, లేదంటే అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ బట్టి కానివ్వండి, అతని భవిష్యత్తు అనేటువంటిది ఎలా ఉంటుందో ఉండబోతోందో అనేటువంటిది ఇదిమిత్తంగా తెలియజేస్తుంది. దానికి సంబంధించినటువంటి పరిహారాలు అనేటువంటివి మనం చేసుకుంటూ మనం జీవితంలో ఆ యొక్క నెగిటివ్స్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ పాజిటివ్ అనేటువంటిది పెంచుకునే ప్రయత్నం చేయాలండి. అంతేగాని యూట్యూబ్ ద్వారా బాగా ఫేమస్ అయిపోయి ఏవో కొన్ని విషయాలు అనేటువంటిది ఫేమస్ అయిపోయి సో నేను చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసేసి ఓకేనా, ఇది ఒక టీంకి సంబంధించిన వర్క్ అండి. ఒక టీంకి సంబంధించిన వర్క్ అనేటువంటిది నిజంగా ఆ వ్యక్తి సీఎం అవ్వాలా పిఎం అవ్వాలా అనేటువంటిది ఆ ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు నుంచున్నారో ఆ పార్టీ తరపున ఆ ఎమ్మెల్యేల అందరి యొక్క జన్మజాతకాలు అనేటువంటివి పరిశీలించి వారందరికీ కూడా రాజయోగం ఉందా లేదా అనేటువంటి తెలుసుకొని మొత్తాన్ని కూడా మనం సంగ్రహించుకొని అప్పుడు ఒక వ్యక్తి సీఎం పిఎం అవ్వగలదా లేదా అని చెప్పగలుగుతాం మనం. ఓకేనండి, ఈ 175 మందిలో ఎవరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ మనకి తెలియదు, వాళ్ళ టైములు మనకి తెలియదు. సో వాళ్ళ యొక్క పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు, వాళ్ళ యొక్క భార్య యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఇవన్నీ మనకి తెలియవు. ఓకేనా, ఇవన్నీ తెలియకుండా ఒక వ్యక్తి యొక్క జన్మజాతకంలో రాజయోగం ఉంది కాబట్టి అతను సీఎం అయిపోతాడు, ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కొంతమంది యూట్యూబ్ ద్వారా ప్రజలని మభ్యపెట్టి తప్పుదోవలో పట్టించి అసలు ఏదైతే ఈ యొక్క ఆస్ట్రాలజీ లేదంటే ఈ యొక్క న్యూమరాలజీ అనేటువంటిది ఉందో దీని మీద ప్రశ్నార్థకాన్ని చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయండి. సో దీని మీద మీకు క్లారిటీ ఇచ్చే ఉద్దేశంతో నేను చేసినటువంటి ఈ వీడియో అండి ఇది. సో ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నా వీడియోస్ అన్నింటి కూడా ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి.